ఈవినింగ్ స్నాక్స్ అనేటప్పుడు బేకరీ షాప్లో బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు ఇవే తింటూ ఉంటారు కదండి. అలాంటివి అప్పుడప్పుడు కట్టి పెట్టి ఇలా స్నాక్స్ అయితే పిల్లలకు పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్లోని శనక్కాయలు, దుంపలు, స్వీట్ పొటాటోస్, బొబ్బరికాయలు ఇలాంటివన్నీ పెడుతూ ఉండండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మనకి హెల్దీ కూడా, చాలా హెల్దీ అండి. బెల్లీ ఫ్యాట్ అది రాకుండా పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివన్నీ తినడం వల్ల పిల్లలకన్నా కూడా ఉబ్బబొల్లులాగా వచ్చేస్తూ ఉంటుందండి. అనవసరమైన బాడీ వస్తూ ఉంటుంది కదా. ఊరికే పిల్లలు తినడం వల్ల లావు అవ్వరండి. ఆ బయట ఫుడ్ వల్ల లావు అవుతారు. పిల్లలు లావు అయ్యారంటే సడన్గా ఇలాంటి ఫుడ్ అయితే పెట్టడం వల్ల పిల్లలకు చాలా మంచిది. మరి మీరేమంటారు? చూసారు కదా, దుంపలు అయితే ఉడికిపోయినాయి. మనం కుక్కర్లో వేయకూడదండి. దుంపలు కుక్కర్లో వేస్తే ఏమవుతాయంటే లోపల కుక్ అవ్వకుండా బయట పేస్ట్ లాగా అయిపోతే ఇలా ముట్టుకోగానే వాటర్ వేసి సిమ్లో పెట్టి ఫస్ట్ అయిలే పెట్టి సగం వాటర్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికిస్తే ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోవాలండి. నీళ్ళు ఉండకూడదు. అలా మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసి అలా చూసుకుంటే సరిపోతుంది. లోపల కుక్ అవుతుంది, బయట కుక్ అవుతుంది అనమాట. కుక్కర్లో వేస్తే ఇలా చూసారు కదా, వాటర్ అయిపోయినాయి, అలా కుక్ అవ్వనమాట. ఎంత బాగా అయిపోయినాయి చూసారా, వాటర్ కూడా మొత్తం అయిపోయినాయి. సిమ్లో పెట్టాలి. ఇలాంటి కడాయిలు ఏమన్నా తీసుకొని అందులో పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. చూసారా దుంప ఎలా ఇడిందో, లోపల ఇలా ఇడిచింది కదా, చాలా టేస్ట్ వస్తుంది అలా ఇడిస్తే. నచ్చాయా? ఈ చిలకడ దుంపలు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. స్వీట్ పొటాటో అంటారు కదా, చిలకడ దుంపలు అంటారు, కొన్ని సైడు స్వీట్ పొటాటో అంటారు. ఎక్కువ తినడానికి ఓపెన్ చేయడానికి బాగా వేడికి కాలుతుందనమాట. ఈవినింగ్ స్నాక్స్ టైంలో మాత్రం కంపల్సరీ దొరికితే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టండి. చాలా ఉన్నాయి, 2 రోజు ఇవే పెట్టొద్దు కదా. చెలక్కాయలు, స్వీట్ పొటాటోస్ చాలా ఉన్నాయి కదా, అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. ఇలాంటివి పెట్టడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తాయండి. బాయ్ బాయ్.